జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? అసలు మీలో ఇట్లాంటి ఒక ఆదర్శవంతమైన భావాలను ఎక్కడి నుంచి మీరు స్ఫూర్తి పొందారంటే తల్లిదండ్రుల నుంచా, గురువుల నుంచా, సమాజం నుంచా, లేదా పార్టీ నుంచా, సిద్ధాంతాల నుంచా? మా తల్లిదండ్రులు, మా తాతలు తండ్రుల నుంచి కూడా వెనకబడి ఉన్నటువంటి జాతి అండి ఇది. మా జాతి కోయ జాతి. వీళ్ళని ఉన్నతమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బూర్జువా వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ ప్రాంతంలో ఈ భూములంతా కూడా వాళ్ళ ఆక్యుపేషన్లో, వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు. ఈ జాతి, ఈ మా కుటుంబాలు, మాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర చాకరీ చేస్తూ దాచోహం అంటూ బతికినటువంటి వాళ్ళు. వాళ్ళకి ధైర్యం చెప్పేవాళ్ళు కానీ, వాళ్ళకి తెలివితేటలు చెప్పేవాళ్ళు కానీ లేకపోవటం, ఆ రకంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెత్తందారులు ఎవరైతే ఉన్నారో, బూర్జువా వర్గానికి సంబంధించినటువంటి దొరలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ వాళ్ళని అట్లే చూస్తూ వచ్చారు. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో పెరిగినటువంటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ మాకు సంబంధించి మా కుటుంబమో లేకపోతే మా ప్రాంతం, మా ఊరో కాదు. ఓకే, ఈ ఏజెన్సీ ప్రాంతంలో అడవిలో అడవి ప్రాంతంలో బతుకుతున్నటువంటి ఈ ప్రజలందరూ కూడా అంత అణగారినటువంటి, అంత క్షీణిస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. ఏదైతే మొత్తానికి మన దేశంలో ఈ దేశ స్వతంత్రం కోసం సాగినటువంటి ఉద్యమం నేపథ్యం ఉంది. అట్లే ఆ ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలోనే ఈ ప్రాంతాన్ని నైజాం పాలించేవాడట. ఆ నైజాం పాలనలో కూడా అణిచివేతకు గురైనటువంటి వాళ్ళు అందరూ ఎప్పుడు అణిచివేస్తూ చాకిరీ చేపిస్తూ, ఉడిగం చేపిస్తూ వాడుకున్నటువంటి వాళ్ళే. వీళ్ళని ఎవరు కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఆదుకోవటం కోసం, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడినటువంటి వాళ్ళు లేరు. ఆనాడు జరిగినటువంటి ఈ ప్రాంతాన్ని దోస్తూ ఉన్నటువంటి, ఈ ప్రాంతాన్ని ఏలుతున్నటువంటి నైజాం నవాబుకి వ్యతిరేకంగా మొదలైనటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యం ఉంది. అవును, ఆనాడు వాళ్ళు ఆ జాగీర్దారికి, ఆ జమీందారికి వ్యతిరేకంగా పోరాడుతూ ఈ ప్రజలకి భూమి కావాలనేటువంటిది తీసుకొచ్చారు. ఆ రకమైనటువంటి పద్ధతులు జరిగిన పోరాట నేపథ్యం కూడా ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే మీ ఫాదరు అట్లా ఏమన్నా రైతాంగ పోరాటంలో కానీ అట్లా పాల్గొన్న చరిత్ర ఉందా? లేకపోతే మీరే మొదటి తరమ మీ కుటుంబంలో రాజకీయాల వైపు కానీ, ఉద్యమాల వైపు కానీ వచ్చిన దీంట్లో? ఈడ చూస్తే కనపడేది మా కుటుంబం, మా ప్రాంతం అనేటువంటిది. కానీ ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా అట్లా వెనకబడినటువంటిదండి. ఇక్కడ ఎవరు కూడా వాళ్ళకు నాయకత్వం వహించి రాజకీయాలు చేసి ఆ పద్ధతుల్లో వచ్చినటువంటి వాళ్ళు కాదు. నిజంగా మా కుటుంబానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే కంప్లీట్ పూర్ కుటుంబం. మా తాత అటువంటి జీవితమే గడిపాడు, మా నాన్న అటువంటి జీవితమే. ఎలాంటి జీవితం గడిపారండి? అంటే వాళ్ళు ఇట్లా మీరు చెప్తున్నట్లు ఎవరైనా దొరల ఇంట్లో కానీ, లేకపోతే ఇట్లా పని చేశారా, లేకపోతే కూలీ అట్లా చేసుకుంటూ అంటే ఎలాంటి పరిస్థితులు అనుభవించారు? చాలా కటు పరిస్థితుల్ని నేను పుట్టిన తర్వాత నేను పెరిగి వస్తున్నటువంటి క్రమంలో చూసినటువంటి పరిస్థితులు అయితే చాలా కటుగా ఉన్నటువంటి ప్రాంతం అండి. వీళ్ళు ఎప్పుడూ అడవిలో దొరికేటువంటి పండ్లు, కాయలు, గడ్డలు వీటిని తెచ్చుకొని, వీటిని సేకరించుకొని తిని బతికినటువంటి కుటుంబం. భూమికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఆనాడు పంట పండియటానికి కూడా సరైనటువంటి తెలివితేటలు లేనటువంటి పరిస్థితి. ఏదో ఆ గటకలు, జొన్నలు ఇటువంటి వాటిని వేసి
వాటిలో కలుపు తీసేవాళ్ళు కాదు, వాటికి మందులు వేసేవాళ్ళు కాదు. వాళ్ళకు దగ్గర ఉన్నటువంటి పశువుల పేడతోటి పంట పండించుకునేటువంటి వాళ్ళు చాలా. సార్ ఇందాక గట్టిగా అన్నారు మీ తాతలు గట్టిగా తాగేవాళ్ళని. ఇందాక మీరు ఇంట్లోకి వెళ్ళి చూస్తే మీ భార్య గారు అదే మీ కోడలు గారు ఇద్దరు గట్టిగే చేస్తున్నారు, జొన్న గట్టిగా. ఇప్పటికీ అది నిద్రలేస్తానే మీరు గట్టికతో ప్రారంభమవుతుందా మీ డే? నిజంగా ఇవాళ కొద్దిగా మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ఆరోగ్యాలకు సంబంధించిన విషయానికి వస్తే ఇవాళ అప్పుడేమో లేక తిన్నాం, ఇవాళ ఏమో ఆరోగ్యరీత్యా వాటిని కంటిన్యూ చేస్తున్నాం. సరే జనరల్ ఎట్లా మీ డే ఎట్లా స్టార్ట్ అవుతుంది మామూలుగా? ఇప్పుడైతే ఇంతకు ముందేమో పొద్దున్న లేవగానే పశువులతోటి చేలకి పనులకి వెళ్ళేవాళ్ళం. ఇవాళ నాకు సంబంధించిన విషయానికి వస్తే పొద్దున్న లేవగానే తయారు కావాలి, ప్రజా కార్యక్రమాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు కూడా మీరు ఎప్పుడు వస్తారా అని చూశాను నేను. ఇంత పెందలకాడు వస్తారనుకోలేదు నేను. వెంటనే ఇప్పుడు లేవగానే తయారయ్యి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉంది. ఓకే, దేని ఏ సమస్య మీద? ఇప్పుడు మేము దున్నుకుంటున్నటువంటి పొడు భూములకి అంతకు ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళేమో ఎటువంటి ప్రయత్నం చేయలేము. నేను ఎమ్మెల్యేగా 83 ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా గెలిచాను. ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారం, సెంట్రల్ గవర్నమెంట్ చూడాల్సింది, సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సింది, ఇది రాష్ట్ర గవర్నమెంట్ చేసేది కాదు, మనం ఏం చేయలేం కదా అని చెప్పి ఆయన మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని మా తరఫున ఆయన ముఖ్యమంత్రిగా సెంట్రల్ గవర్నమెంట్కి రాయటం జరిగింది. ఇందిరాగాంధీకి అప్పుడున్నటువంటి గవర్నమెంట్కి రాయటం జరిగింది. అట్లా ఈ 2004లో వచ్చినటువంటి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటు, రాజశేఖర రెడ్డి గవర్నమెంటు, వీళ్ళు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటు, సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి ఏదైతే మొత్తానికి ఒక చట్టం తీసుకొచ్చారు, ఆదివాసులకి అటవీ హక్కుల చట్టం అని. ఆ చట్టం ప్రకారంగా ఇప్పుడు కొంతమందికి ఇచ్చారు, ఇంకా కొంతమందికి ఇవ్వాలి, ఇంక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చట్టం పరిధిలో కూడా పట్టాలు ఉంటే కూడా ఇంకా ఫారెస్టు వాళ్ళు, పోలీసు వాళ్ళు ఆ భూములు దున్నకుండా చేయటం, వేసిన పంటల్ని ధ్వంసం చేయటం, ఇప్పుడు చేతికి వచ్చినటువంటి పంటను తీసుకోకుండా అడ్డం తగలటం, అడ్డం పోయినటువంటి వాళ్ళ మీద ఈ పోలీస్ డిపార్ట్మెంటు సహకారం తీసుకొని కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం జరుగుతుంది. ఆ మధ్య ఒక ఫారెస్ట్ ఆఫీసర్ను కూడా కొట్టి చంపేసినట్లున్నారు కదా సార్. ఇట్లాంటి పోడు భూములు వ్యవహారంలోనే ఇక్కడేనా? ఇప్పుడు అక్కడక్కడ ఇప్పుడు ఈ కొత్తగూడెం జిల్లాలోనే చండ్రుగొండ మండలంలో జరిగింది ఆ ఘటన. అటువంటి ఘటనలో ఇటు ఆదిలాబాదు, కరీంనగర్కి వెళ్ళి కూడా 2 ఘటనలు జరిగినట్టున్నాయి. ఏదైతే వాళ్ళు అడ్డం పోవటం, వాళ్ళు ఫారెస్టు వాళ్ళు హరాస్కంగా చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. అటువంటి ఘటనలు జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ వేసిన పంటల్ని ధ్వంసం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంట తీసుకోవటానికి పోతే అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇలా అదే విషయం మీద కలెక్టర్ గారిని రిప్రజెంట్ చేయడానికి పోదామని ఉన్నాం. మీరు వచ్చారు. ఇప్పుడు ఈ కార్యక్రమం మీ పని అయిపోగానే అటు వెళ్ళాలి.